యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అందుకే ఎప్పుడూ లేంది 20 లక్షలు అడిగాం. అంతేకాని నాకు శివరాం గారికి ఎలాంటి సంబంధము లేదు. విన్నావా అమ్మా? ఇప్పుడు కూడా నాన్న తప్పు చేశాడంటావా? ఆడపుట్టక పుట్టి ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఛీ! నీ వల్ల ఎన్ని కాపురాలు కూలిపోయాయో. మీరు చేసిన పనికి మా దమయంతి ప్రాణాలు తీసుకునేది. డబ్బుల కోసం కాపురాలు కూల్చడం ఏంటమ్మా? ఇలాంటి బతుకు బతకపోతే అత్తయ్య ప్రాణాలు తీసుకునే పరిస్థితి రావటానికి కారణం ఆ సిద్ధు సంపద. ఇప్పటి వరకు వాళ్ళు తప్పులు చేసిన క్షమించాను. ఇప్పుడు నా భర్తని దోషిని చేయాలని చూస్తారా? ఈ నడ్డు పెట్టుకుని నా కాపురం కూల్చాలని చూస్తారా? అవును, ముందు వాళ్ళ సంగతి తేల్చారు. ఏరి వీళ్ళు? మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. అమ్మా అలా నన్ను అమ్మ అని పిలవడానికి ఎవరు? నువ్వు లేవనుకుని ఒకసారి చేసిన తప్పుకి ఒక ప్రాణం పోయింది. ఈ ఇంటి పరువు కూడా పోయింది. అందరం కలిసి ఆనందంగా వనభోజనాలకు వెళ్ళొద్దాం అనుకుంటే మళ్ళీ ఇంటి పరువు తీసావు. జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా శివ? ఎవరో చెప్తే గాని నా బిడ్డ గురించి నేను తెలుసుకోలేకపోయాను. నేనేం తల్లినండి. ఎప్పుడో చేసిన తప్పుకి వాడిని ఎప్పటికీ దోషిలాగానే చూశాం. మారానమ్మా అన్నా ఎవ్వరూ నమ్మలేదు. ఇన్ని రోజులు వాడు చెయ్యని తప్పుకి దోషిలాగా మనందరి ముందు నిలబడ్డాడు. అయినా ఏ రోజు నిజం ఇది అని చెప్పలేదు. తన చెల్లెలి కాపురం బాగుండాలని, నిజం తెలిస్తే మనం తట్టుకోలేమని ఆ బాధనంతా వాడే మోశాడు. అది ఇప్పటికైనా నీకు అర్థమైతే చాలు శివ. వాడు ఆనందపడతాడు. ఇంకా అర్థం చేసుకోకుండా ఎలా ఉంటానండి? ఏ తల్లి తన బిడ్డని దూరం చేసుకోవాలని కోరుకోదు. కానీ నా బిడ్డ వల్ల ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోయిందన్న బాధలో
వాడు నా కొడుకే కాదు, వాడు నా అనేవాడే కాదు అని మాట్లాడాను. అలాగే వాడికి ఇంతకాలం దూరంగా ఉండిపోయాను. కానీ ఈరోజు నిజం తెలిసాక నేనింత పెద్ద తప్పు చేశాను నాకు అర్థమవుతుంది. చెల్లెలి కాపురం నిలబెట్టాలని పాపం వాడందరి ముందు దోషిగా నిలబడ్డాడు. చివరికి వాడి కన్న బిడ్డకు కూడా నిజం చెప్పకుండా ఉండిపోయాడంటే ఇంకా వాడిని అర్థం చేసుకోకుండా ఎలా ఉండగలండి? దమయంతి అమాయకురాలు. తన భర్త జీవితంలో మరొకరున్నారు అంటే తనేమైపోతుందో అన్న భయంతో చెల్లెల కోసం శివరాం మీద నింద పడకుండా కాపాడుకుంటూ వచ్చాడండి వాడు. ఒక చెల్లికి మంచి అన్న కాగలిగినప్పుడు మనకు మంచి బిడ్డ కాకుండా ఎలా ఉంటాడండి? ఇంకా నా బిడ్డ నేనేలా దూరం చేసుకుంటానండి? వాడు మన బిడ్డండి. ఇప్పుడు నా బిడ్డని మనసారా గుండెలకి హత్తుకోవాలనిపిస్తుంది. నిన్ను అనుమానించిన ఈ తల్లిని క్షమించరా నాన్న అని అడగాలనిపిస్తుందండి. నువ్వు అర్థం చేసుకున్నావు, అది చాలు. చూడు శివ, బిడ్డకు తల్లి ఆశీర్వాదాలు కావాలే గాని క్షమాపణలు ఎందుకు? ఏమండి, మీరెప్పుడూ ఏ విషయమూ నా దగ్గర దాచలేదు. దాచరని అనుకున్నాను. కానీ మీ చెల్లెలి విషయంలో ఇంత చేస్తూ కూడా ఈ ఒక్క విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఏ నేను చెప్పేస్తా అనుకున్నారా? లేదా మిమ్మల్ని చేయనివ్వకుండా ఆపేస్తా అనుకున్నారా? అలానేం లేదు. ఆడపిల్ల విషయం అది మూడో కంటికి తెలియకపోవడమే మంచిదని నీకు కళ్యాణికి చెప్పలేదు. కానీ నిందలు మాత్రం భరిస్తూ వచ్చారు. మిమ్మల్ని అందరూ అలా మాట్లాడుతుంటే మేమెంత బాధపడ్డామో తెలుసా? అనుపమా, మీరిద్దరూ బాధపడతారని తెలుసు. అలాగని ఇంట్లో అందరినీ బాధ పెట్టమంటావా చెప్పు? నా చెల్లంటే నాకు ప్రాణం. చిన్నప్పటి నుంచి దాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాను. దమయంతి ఇంట్లో ఎవరు ఏమన్నా నేను మాత్రం ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. అలాంటి నా చెల్లెలి కాపురం ఇబ్బంది పడుతోంది. ఎవరి వల్ల తను బాధపడుతుంది అని తెలిసాక నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను చెప్పు? అందుకే విషయం తన వరకు రాకూడదని ఎంతకాలం వాళ్ళకి చాటుగా డబ్బిస్తూ వచ్చాను. నా చెల్లెల కోసం ఎన్ని అవమానాలు ఎదురైనా నేను భరించాను. సారీ మావయ్య, మా అమ్మ కోసమే మీరు ఇదంతా చేశారని తెలియక మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. సౌర్య, ఏంటిది? అయినా నీ ఆవేశంలో అర్థం ఉంది. నువ్వు అలా మాట్లాడింది కూడా నేను అనుపమని ఎక్కడ మోసం చేస్తాననే ఉద్దేశంతోనే అని నాకు తెలుసు. అనుపమ మీద ఉన్న అభిమానమే నీతో అలా మాట్లాడించింది. మా అందరినీ మీరు అర్థం చేసుకున్నారు, కానీ మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేకపోయాం మావయ్య.
కన్న తల్లినైనా నేనే అర్థం చేసుకోలేకపోయాను. మీరు అర్థం చేసుకోకపోవటంలో తప్పే ఉంది. ఇంతకాలం నువ్వు తప్పు చేశావనుకుని నానా మాట్లాడినాను. కన్న బిడ్డవని కూడా చూడకుండా శాపనార్థాలు పెట్టాను. నిన్ను బాధ పెట్టినందుకు ఈ అమ్మను క్షమిస్తావా నాన్న? అమ్మా, ఏంటమ్మా ఇది? తల్లిని బిడ్డ క్షమించడం ఏంటి? అమ్మా, ఇన్నేళ్ళు మీ అందరికీ దూరంగా బతికాను. నువ్వు నన్ను తిడుతున్నా సరే కనీసం నాతో అలాగేనా మాట్లాడుతున్నావని నేను సంతోషపడ్డానే కానీ ఎప్పుడు బాధపడలేదమ్మా. మా అమ్మ నాకు కావాలి, మా అమ్మ నా ఎదురుగుండా ఉండాలి, అంతేనమ్మా నేను కోరుకునేది. అయ్యో అమ్మ దమయంతి, ఏంటమ్మా ఇది? లే లే. నా మీద ఎంత ప్రేమని పెంచుకున్నావన్నయ్య. నేనేం చేశాను నీకోసం? ఎప్పుడో ఏదో తప్పు చేశావని నేను అనరాని మాటలు అన్నాను. అనుపమ కళ్యాణిలని తిట్టాను. అసలు వాళ్ళు మనుషులే కాదన్నట్టు మాట్లాడాను. అవన్నీ చూస్తూ కూడా నా కోసం ఇంత చేసావా? ఒకవైపు నేను బాధపడకూడదని నువ్వివన్నీ చేస్తుంటే నువ్వే తప్పు చేస్తున్నావు అన్నట్టు నిన్ను నానా మాటలు అన్నాను. అందరి ముందు నిన్ను ఇష్టం వచ్చినట్టు తింటారు. నన్ను క్షమించన్నయ్య. నేనంటాను ఇంతకాలం దూరం చేసుకున్నందుకు ఎప్పుడు సిగ్గుపడుతున్నాను. అయ్యో ఏంటమ్మా ఇది? చూడమ్మా, చూసిన వాళ్ళకి ఎవరికైనా నేను తప్పు చేస్తున్నానని అనిపిస్తుంది. అందుకే నువ్వు అపార్థం చేసుకున్నావు. ఇందులో నీ తప్పే ఉందమ్మా. అందుకే మనుషుల మధ్య మాటలు ఉండాలి అని చెప్పేది. మాట్లాడుకోకుండా దూరంగా ఉంటే మౌనం మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఒక్కసారి మాట్లాడుకుంటే మాట కలిసినప్పుడు ఆ మాటలే మనుషుల్ని కలుపుతాయి.
ఇప్పుడు ఈ ఇల్లు నిండుగా ఉంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అవునండి, ఇంతకాలం ఇంట్లో లేనిది సంతోషం. ఈ రోజుతో అందరి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయాయి. అందరం కలిసిపోయాం. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? కలకాలం ఈ ఆనందం ఇలాగే ఉంటే చాలు. వీళ్ళందరూ కలిసిపోయారంటే ఇక నాకు ఇంట్లో విలువే ఉంటుంది. చివరికి మా వదిన కూడా మారిపోయింది. ఇప్పుడేం చేయాలి? అయ్యో అమ్మ దమయంతి, ఏంటమ్మా ఇది? లే లే. దమయంతి వదినతో నేను చేతులు కలపడం వల్ల నాకు ఏం కావాలో అవన్నీ సాధించుకునేదాన్ని. ఏది అవసరం అనిపించినా వదిన్ని రెచ్చగొడితే నేను కష్టపడకుండానే అన్నీ నాకు దక్కేవి. ఇప్పుడు వదిన మారిపోయిందంటే నాకున్న ఒకే ఒక్క దారి మూసుకుపోయినట్టే. ఏదో ఒకటి చెయ్యాలి. వదిన పూర్తిగా మారిపోకుండా ఈ కుటుంబం ఒక్కటి కాకుండా చూసుకోవాలి. ఏంటే గదిలో చేరి ఏకపాత్రాభినయం చేస్తున్నావు? ఇంట్లో అందరూ ఒకటయ్యారు, ఇక నీ ఆటలు సాగవు. ఎలా వీళ్ళని విడదీయాలా అని ఆలోచిస్తున్నావా? అవును, అదే ఆలోచిస్తున్నాను. ఇంట్లో అందరూ ఒక్కటైతే నాకొచ్చే ఆదాయం ఏముంది? ఇంటి కోడలుగా నాకు దక్కే విలువే ఉంది. మనుషుల మధ్య మనిషిగా ఉంటే విలువలు హక్కులు అడగకుండానే వస్తాయి. అందరి ముందు ఒకలా, చాటును ఒకలా ఉండే నీలాంటి వాళ్ళ బతుకులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నాకేంటి? నేనే మారాలి. ఏంటే గొంతులేస్తుంది? నీలా అరవటం నాకు చేత కాదనుకుంటున్నావా? నువ్విలా ఆలోచిస్తున్నావని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నిన్ను విసిరి బయటపడేస్తారు. ఇప్పుడు మీ అమ్మ ఎటుపోయిందో తెలీదు. ఇంక మీ తమ్ముడు సంగతి తెలిసిందే. ఇక నీ పరిస్థితి ఏంటి? వెళ్ళి ఏ గుడి మెట్ల మీదో కూర్చోవాలి. ఈ ఇంటి చిన్న కోడలిగా నువ్వు సరిగ్గా ఉంటే నీకు ఈ ఇంట్లో అడగకుండానే విలువస్తుంది. మా మధ్య ఉంటూనే మాకు చెడు చేయాలని మీ తమ్ముడితో చేతులు కలుపుతూనే ఉన్నావు. అయినా క్షమించాను. ఎప్పటికీ నువ్వు మారలేదంటే పాలకొండలో విషపు చుక్కలా నిన్ను నేను భరించలేను. బయటికి పంపించేస్తాను. చెప్పు, వెళ్ళిపోతావా? బుద్ధిగా ఉంటావా? ఏమండి, వద్దండి. నన్ను బయటికి పంపిస్తాను అనకండి. మీరు చెప్పినట్టే వింటాను. అందరితో మంచిగా ఉండి ఇక నుంచైనా మంచి కోడలు అనిపించుకుంటాను.
ఏంటి మేడం గారు చాలా ఆనందంగా ఉన్నారు? మరి ఆనందంగా ఉండదా? నానమ్మ నాన్నని అర్థం చేసుకోవాలి, నాన్నది ఏ తప్పు లేదని అర్థం చేసుకోవాలి అని ఇంతకాలం ఎదురు చూసాం. ఈరోజు ఆ కోరిక తీరింది. అలాగే అత్తయ్య మావయ్య మధ్య ఏ గొడవలు లేకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చేయాలి అనుకున్నాం. అది కూడా జరిగింది. ఇప్పుడు అందరం హ్యాపీ. సో నేను చాలా హ్యాపీ. అందరితో పాటు నా హ్యాపీనెస్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఏం చేస్తే ఆఫీసర్ గారు ఆనందపడతారు? ఏముంది, ఏవో చిన్న చిన్న ఆనందాలు.